ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా త్రూఅవుట్ ది కంట్రీ. ఏ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందన్న? బీజేపీ అండి. మరి ప్రజలు ఎందుకు బీజేపీ ఛాన్స్ ఇస్తారనుకున్నా? అదే 10 years చూసాం కదా. 10 yearsలో చాలా అభివృద్ధి అయింది కదండి. మోడీ సాబ్ వచ్చి అంత అభివృద్ధి చేసింది కదా. కిషన్ రెడ్డి గారి గురించి ఏమంటారు? ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కదా ఆయన. కిషన్ రెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చింది కదా. ఆయనను చూసి కూడా ఓటేస్తాం మేము. అట్లేం లేదు. ఏ రాత్రి నీకు పిలిచినా కానీ కిషన్ రెడ్డి అన్న వస్తాడు. కాళ్ళు ఫోన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉందంటే వస్తాడు. అంత మంచి కిషన్ రెడ్డి అంటే చాలా గౌరవం మాకు. మేము కిషన్ రెడ్డికి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. 5 yearsలో సికింద్రాబాద్కి ఏమేమి చేస్తారు? డెవలప్మెంట్ జరిగిందంటారా కిషన్ రెడ్డి గారు? అయిందండి. అయింది. ఎందుకు కాలేదు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత మంచిగా ఆయన చూసిండ్రా. ఇప్పుడు పోయి చూడండి. ఒకప్పుడు రైల్వే స్టేషన్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో చూడండి. ఖాళీ అది కిషన్ రెడ్డి చేయబట్టుకనేది కదా. ఎంత మంచిగా డెవలప్మెంట్ చేసిండు. ప్రతి ఒక్క రైల్వే స్టేషన్కి డెవలప్మెంట్ చేసిండు ఆయన. అట్లా ఈసారి మరి కిషన్ రెడ్డి గారు గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏమనుకోవచ్చు? బీఆర్ఎస్ఆ కాంగ్రెస్? అది చెప్పలేమండి. వాళ్ళు ఎవరికి పోటీ లేదు. బీజేపీ అంతే. మీరైతే ఓవరాల్గా బీజేపీకే ఈసారి బీజేపీ అండి సపోర్ట్ అయితే ఎప్పుడు బీజేపీ. హలో నా మీ పేరు? నాగరాజ్ అని. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేశంలో. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? మోదీ సార్. ఎందుకు మోదీ అనుకుంటున్నారు? మోదీ అంటే ఒళ్ళే అభివృద్ధి చేసినాడు, ఒళ్ళే ఆడేళ్ళు తెచ్చినాడు. మాకు మోదీ అంటే చాలా ఇష్టం మాకు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మన సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారు. 100% గెలుస్తారు అతను. 100% 100%. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా. డెవలప్మెంట్ సికింద్రాబాద్ చేశారు ఇక్కడ? చేసినారు కూడా, చేస్తారు కూడా ముందర కూడా. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వారు అన్న వ్యక్తిగతంగా? మంచివాడు, మంచి పని చేస్తాడు, మంచి వ్యక్తి అతను. ఈసారి కిషన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి ఇంకా చేస్తారనే నమ్మకం ఉందా మీ సికింద్రాబాద్కి? అవునవును, నమ్మకం ఉంది. అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడున్న పార్టీలలో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందన్న సికింద్రాబాద్లో? బీజేపీనా, బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్? బీజేపీనే సార్. ఓన్లీ బీజేపీ 100. సికింద్రాబాద్ నుండి మరి ఇంకొకసారి మన కిషన్ రెడ్డి గారు గెలుస్తారు? అవునవును, 100% గెలుస్తాడు. పైన సెంట్రల్లో ఉన్న సెంట్రల్ కూడా మోదీ వస్తాడు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇది బీజేపీకే వస్తుంది. బీజేపీ రూలింగ్ మళ్ళీ, నో డౌట్. అంటే హ్యాట్రిక్ మోదీ గారిని 10 years చూసాము, 2 terms. థర్డ్ టర్మ్ కూడా ఆయన వస్తారంటారు? ఆయనే వస్తాడు. ఎందుకు బీజేపీకి ప్రజలు అంతగా చూపిస్తున్నారు? హిందూ రిలీజియస్ పార్టీ ఇండియా. ఇది ఇండియా కాబట్టి, హిందూస్ కాబట్టి ఆటోమేటిక్గా దానికే సపోర్ట్ చేస్తాము. ఇంకా దేనికి సపోర్ట్ చేస్తాం? ఇక లోకల్ సికింద్రాబాద్ చూసుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఈసారి గెలుస్తారు ఆయన? గెలుస్తాడు. ఈ 5 yearsలో అండి, నో డౌట్. బీజేపీకి ఇంకెక్కువ సీట్లు వస్తాయి, తక్కువ రావు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.